ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. ఇలా కాదమ్మా, ఆ రోజుకైనా ఒక నూలు చీర కొనగలిగితే అప్పుడప్పుడు భార్యకి కొనివ్వడంలో చాలా మంచి జరుగుద్దంట. ఇంటికి శాంతంగా ఉండాలి, ఎప్పుడు అమ్మవారు శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలంటే అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చేయాలి. కొవ్వొత్తి వెలిగించి మొత్తం బొట్లు చుక్కలు చుక్కలు చుక్కలుగా పోసేసేవాళ్ళు. ఎంత ఎర్రగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తాడు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తాజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఏంటి శుభాకాంక్షలు అనుకుంటున్నారు? మనకి ప్రతి నెల చాలా చాలా స్పెషల్. ఆషాఢ మాసం అందులోనూ ఆడవాళ్ళకి చాలా 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 స్పెషల్. మీ అందరికీ తెలుసు, ఆషాఢ మాసంలో మనం అందరం గోరింటాకు పెట్టుకుంటాం. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. ప్రతి ఆడపిల్లకి గోరింటాకు పెట్టడం అనేది మన సాంప్రదాయం అనమాట. దానికి రీజన్స్ ఏంటని మీలో అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. చాలా విశిష్టమైన మాసం ఆషాఢ మాసం. గోరింటాకు, గౌరీ ఇంట ఆకు అంట. అంటే ఎలాంటి విత్తనము లేకుండా వచ్చిన చెట్టు గోరింటాకు, గౌరీ ఇంట ఆకు. సో గౌరమ్మ తల్లి ఆశీర్వాదంగా, ఆవిడ ప్రసాదంగా ప్రతి స్త్రీ చేతిలో పెట్టుకోవాల్సిన అదృష్టం అని చెప్పాలి. ఆ గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోగలము అంటే అదొక అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం ఈరోజు మళ్ళీ మాకు వచ్చింది. సో విత్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. మీ అందరూ తెలుసు కదా, ప్రతి పండుగని ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటాను. సో గౌరింటాకు గురించి విశేషం ఏంటంటే మనందరు ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఈరోజు గోరింటాకు చూసారా, హ్యాపీగా గోరింటాకు తెప్పించుకున్నాము. మామూలుగా అయితే ఏం చేస్తాం, కోన్లు పెట్టేసుకుంటాం. కానీ ఆషాఢ మాసం మాత్రం ఆకు చక్కగా ఇలా గౌరీ ఇంట ఆకు తెచ్చుకొని దాన్ని రోట్లో వేసి రుబ్బి చేతులకు పిల్లలకు పెట్టి మేము పెట్టుకుంటాం కదా, మన అందరం పెట్టుకుంటాము. సో అదే ఈరోజు చేయబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? చూసారా, పండగ గోరింటాకు పండగ అనగానే మా బుల్లి గౌరమ్మలు వచ్చేసారు. అందరికి హాయ్ చెప్పండి బంగారాలు. హాయ్. ఏ చేతులు మేము ఇప్పుడు గోరింటాకు పెట్టుకోబోతుంది. మా బంగారం అయితే ఆల్రెడీ పెట్టేసుకుంది కూడా ఒకసారి. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందామా? ఓ చూసారా అందరూ, నేను అందుకే చాలాసార్లు చెప్తాను నెక్స్ట్ వావ్ సూపర్, అందుకే చెప్తాను నెక్స్ట్ జనరేషన్ గురించి మనందరం బిందాస్గా ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది ఏమనుకో, అబ్బా ఏమైపోతారో వీళ్ళు, కల్చర్ తెలియట్లేదు, అది తెలియట్లేదు. ఏది కాదు, వీళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలియట్లేదు. వీళ్ళు లంగా ఓణీలు వేసుకోవాలన్నా, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా, చక్కగా ఫ్రాక్స్ వేసుకొని నగలు పెట్టుకొని, ఎదుగో చూడండి ఎంత చక్కగా వచ్చి ఆల్రెడీ గోరింటాకుతో వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందామా? సూపర్. గోరింటాకు మీరు ఎవరికి బాగా ఇష్టం? నాకు ఇష్టం, మనందరికీ ఇష్టం. మనందరం గుడ్ గర్ల్స్. మనం కొంచెం పిల్లం కదా, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. పిలిచేద్దామా పెద్ద గౌరమ్మల్ని? అనిల గారు, మా బంగారు తేజస్వి, అదిగోండి వచ్చేసారు. హలో హాయ్. ఇప్పుడు ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాస శుభాకాంక్షలు. గోరింటాకు పండగకి స్వాగతం సుస్వాగతం. సరే, ఇప్పుడు మీకు తెలిసిన విషయం ఒకటి గోరింటాకు గురించి చెప్పాలి. గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటాం చాలా విశిష్టమైన పద్ధతి. ఎందుకంటే వాళ్ళు మెనోపాజ్ కొంచెం పెరిగే కొద్దీ హార్మోనల్ చేంజెస్ వల్ల కాల్షియం అంతా డెఫిసిట్ ఉంటుంది. ఆ కాల్షియంలో వచ్చే డెఫిషియన్సీస్ గోళ్ళు పాడవకుండా ఉండడం కోసం నెయిల్ పాలిష్లు పెట్టుకొని దాన్ని కాస్మెటిక్
ఇది అందాన్ని ఇచ్చే కంటే కూడా ప్రకృతి సహజంగా మనకు వచ్చిన గోరింటాకుని పెట్టుకుంటే ఎస్పెషలీ నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అది నాకు తెలిసిన సైంటిఫిక్ రీజన్ అండి. బట్ రీజన్ మాత్రం సూపర్. మెనోపాజ్ గురించి మనం ఒకసారి మాట్లాడాలి తప్పకుండా. సో మీలో చాలా మంది కనెక్ట్ అయ్యే ఉంటారు అనుకుంటున్నా. మెనోపాజ్ అనగానే అది పెద్ద పద్మవ్యూహం, అది పడే వాళ్ళకే అర్థమవుతుంది. అది చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు. ఈ రోజు మనం గోరింటాకు పండుగ చేసుకున్నాం కాబట్టి దీనిపైన ఒక తప్పకుండా విశేషంగా ఒక వ్లాగ్ చేద్దాం, చాలా మందికి యూజ్ అవుతుంది. గోరింటాకు ఆషాఢంలో మనం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం కదా. నాకేమనిపిస్తుంది అంటే ఆషాఢం నుంచి అమ్మవారికి పూజలు స్టార్ట్ అవుతాయి. ఇది కూడా ఒక రకమైన పూజలాగానే కదా అమ్మవారికి. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెమినిటీ అండ్ వీ సెలబ్రేటెడ్ ఇన్ వేరియస్ వేస్ అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఆషాఢ మాసంలో ఇట్లా మనం బయట రోడ్స్ పైన తిరుగుతుంటే బోనాల సీజన్ వచ్చింది కూడా కదా, అందరూ ఇట్లా చేతి నిండా గోరింటాకు పెట్టుకొని బ్యాంగిల్స్ వేసేసుకొని చక్కగా చమ్కి బొట్లు పెట్టేసుకొని అందరు జడలు వేసుకొని లైక్ యూ సీ దట్ ఇన్ ఎవ్రీ అందరు ఆడవాళ్ళు అట్లా చేస్తుంటారు కదా, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ప్రెషియస్, లైక్ వెరీ వెరీ ప్రెషియస్ అనిపిస్తుంది. ఐ సమ్ టైమ్స్ లైక్ తేరప లిటిల్ బిట్ చూసి కళ్ళలో నీళ్ళు వస్తే ఎంత బాగుంది కదా. ఆడవాళ్ళ ఆడతనాన్ని నిండుతనాన్ని చెప్పేవే పండగ. అంతే, సెలబ్రేషన్ ఆఫ్ ఫెమినిటీ, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో ఒక పాజిటివ్ ఇది క్రియేట్ చేయాలి ఇంట్లో అంటే ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత కళకళలాడిపోతుంది. సో నెక్స్ట్ శర్వాణి అండ్ రండి ఉమా గారు, ఉమాదేవి. హ్యాపీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఉమాదేవి కణ్మణి. ఉమాదేవిగా శివుని అర్ధభాగమైన నిలువమా. చెప్పండి ఆషాఢ మాసం గురించి. ఆషాఢ మాసం అంటే మా చిన్నప్పటి నుంచి తెలిసిందే, గోరింటాకు పెట్టుకుంటాము. ఇది యాంటీ హీలింగ్ అండ్ యాంటీ కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది అనమాట. సో ఏమైనా ఎలర్జీస్ కానీ స్కిన్ ఊండ్స్ కానీ ఏమైనా ఉంటే త్వరగా హీల్ అవుతుంది. అండ్ కూలింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి అంటారు బాడీ కూల్ చేస్తుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. మన ఉండే వేడిని మొత్తం తీసేస్తుంది గోరింటాకు. చేతులు చూసుకుంటా ఉంటాం కదా, సో అందంగా కూడా ఉంటాయి. సో రేఖ గారు అండ్ మనస, ఆవిడ పేరు గుర్తుందా లేదా అని చూస్తున్నారు. సో ఇప్పుడు రేఖ గారు చెప్తారు. ఆషాఢ మాస శుభాకాంక్షలు రేఖ గారు, చాలా అందంగా వచ్చారు. బ్యూటిఫుల్ మంచి బ్రైట్ కలర్స్ తో వచ్చారు. చెప్పండి మీకేం తెలుసు అసలు ఆషాఢ మాసం గురించి? తెలుసుకుందామని వచ్చారంట. తెలుసుకుందామని వచ్చాను, ఇప్పుడు గోరింటాకు గురించి తెలుసుకుందామని వచ్చాను. సో ఫస్ట్ మంచి మొగుడు వస్తారని అయితే చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, పెళ్లికి ముందు. బాగా పండితే అదేలేండి, ఇంకేముందండి. ఇప్పుడు ఏంటో తెలియదు, పెళ్ళయ్యాక ఏంటో తెలియదు, కానీ పెళ్లికి ముందు మాత్రం మమ్మీ వాళ్ళు చెప్పేవారు ఎంత ఎర్రగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తారు. ఎంత ప్రేమిస్తున్నారు. చిన్నప్పటి నుంచి బాగా పండింది. చరణ్ వచ్చింది. చరణ్ కి బాగా ఇష్టం గోరింటాకు పెట్టుకుంటే, నేను పెట్టుకోవడానికి సూపర్. అసలు చూసారా, ఫైనల్ గా చరణ్ కి ఇష్టం కాబట్టి పెట్టుకోవడానికి వచ్చారంట. హాయ్ ఆషాఢ మాస శుభాకాంక్షలు, ఆషాఢ మాస శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. శైలజ గారు చెప్పండి. గోరింటాకు చేతులకే కాదండి, గోర్లకు పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఒక కలర్ కోసమే కాదు, ఇట్స్ హెల్తీ. అంటే వాటర్ లో సోప్ చేయడం, ఆడవాళ్ళు ఎక్కువ వాటర్ లోనే వర్క్ చేస్తుంటారు కాబట్టి, సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా అది బెనిఫిట్ బాగుంటాయి. అంతే, సూపర్ పాయింట్. కాళ్ళకు కూడా పెట్టుకుంటారా గోరింటాకు? వాయ్, పెట్టుకోవాలి. అసలు కాళ్ళకే మెయిన్గా పెట్టుకోవాలంట. చిన్నప్పుడు అందుకంటే పల్లెటూరులో కనుక పెరిగి ఉంటే లేకపోతే వెళ్ళి ఉండి, మేమంతా పెరగలేదు కానీ ఎవ్రీ హాలిడే అంటే పండగలకు కానీ శ్రీరామనవమికి సమ్మర్ హాలిడేస్కి మేనమామల ఇంటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ ఆషాఢ మాసంలో పిలిచి కూడా మమ్మల్ని గోరింటాకు పెట్టి పంపించేవాళ్ళు. మగవాళ్ళకి కాళ్ళకి చేతులకు ముఖ్యంగా అరికాల్లో పెట్టేవాళ్ళు. ఎంత గోరింటాకు పెట్టుకుని అరికాల్లో పెట్టుకుపోతే సో అదే దిష్టి అని, మాకేమో దిష్టి అని పెట్టేవాళ్ళు, కానీ అసలు పర్పస్ చూస్తే అరికాలకే ఎక్కువ గోరింటాకు పెట్టేవాళ్ళు. ఇంకా మగవాళ్ళకి చేతులకి అన్నిటికీ, ఎందుకంటే పొలం పనులు చేస్తారు కదా, మట్టిలో పని చేస్తారు, అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్దీగా ఉండాలి. అందుకే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ప్రతి దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. కాబట్టి మళ్ళీ అప్పుడు పార్లర్లో వెళ్ళిపోయి పెడిక్యూర్ మెనిక్యూర్లు ఏం లేవు కదా, సో అందుకే అంత హెల్దీగా ఉండేవాళ్ళు అనుకుంటా.
సో రీజన్ స్ట్రాంగ్ రీజనే. అది ఇప్పుడు మనం సెలబ్రేషన్గా చేసుకుంటున్నామంటే నిజంగానే సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే మెడిసిన్స్ కాదు ఇవన్నీ, మనకిచ్చిన దాని బట్టి ఆస్తులు ఇవన్నీ. ఆస్తిని మనం ఎంత బాగా చూసుకుని ఎంత బాగా మన ముందు తరాలకి ఇస్తే అంత బాగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు అర్జెంటుగా మన గోరింటా గ్రూప్కి చేతులకు పెట్టేసుకోవాలి. కూర్చుందాం. హలో అండి, ఆషాఢ మాస శుభాకాంక్షలు. పండగకి హరిత గారు పిలిచారండి. అదొక పండగ ఉంటదని కూడా తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను. ఆవిడ మాత్రం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు, కానీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇవాళ అందరం కలిసి. సూపర్, రండి రండి రండి. పసుపు మీద పసుపు 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 అసలు మనం ఏది పాడితే అదే పాట. ఇంగ్లీష్ లో పాడాలంట. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకెంతో ఛాయ. తర్వాత పాటే తర్వాత తుమురి పాలలొలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాగా, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. తాలుతుంటుము పెద్ద సందనాన్ని తతితాయి, హాలి తత శోభిదాయి పూలి మండల విమలలు పాయ వివిధ వేదాంత వేద్య శుభత తిత్త సావితాయి శుభత మండలం. రామదాసలు తనలుద్దలు తామలసనవాసాయి రామద గిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. ఓయ్ బంగారు, బంగారు తల్లి. నీకు ఎక్స్ట్రా మెహందీ బెటా ఇక్కడ వరకు. ఇప్పుడే ప్లే స్కూల్ కి వెళ్తుంది. ఇప్పుడే ప్లే స్కూల్ కి వెళ్తుంది. అప్పుడే ఎంత బాగా పాడవు బంగారం నువ్వు. బంగారం. అసలు మేము కూడా ఫంక్షన్స్ కి మేము మాత్రం బాగా రెడీ అవుతాం. మీరు ఏమన్నా అనుకోండి, మంచిగా పట్టు చీరలు కట్టుకుంటాం, మంచిగా నగలేసుకుంటాం. మా బంగారు తల్లి కూడా ఫుల్ నగలేసుకుని వస్తుంది పండుగలకి కదా. అది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా ఉంచుకుంటది అక్క. అసలు ఫుల్ హ్యాండ్స్ పట్టు లంగాలు కూడా ఉంచుకుంటా. పెళ్ళవక ముందు గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు, మంచి మొగుడు వస్తాడు అంటారు కదా. ఇప్పుడు మనం దేని పెట్టుకుంటున్నాం? వచ్చేసారు కదా. కొంచెం దాన్ని వివరించగలరా? అదే నీకు చెప్తాను. అంటే ఈవిడ ఇందాక చెప్పినట్టు వేడిని తగ్గించేది కదా. మనం పక్కన హస్బెండ్స్ మనం పక్కన ఉంటే ఎలా ఉంటది? స్ట్రెస్ఫుల్ గా, హడావిడిగా, కంగారుగా ఉంటారు. వాళ్ళ టెన్షన్ తగ్గించాలని మనం గోరింటాకు పెట్టుకుంటాం. అంటే మనం ఫస్ట్ కొంచెం కూల్ అవుతే వాళ్ళని గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం అంటే దీనికోసం పెట్టుకుంటాం.
ప్రతి హస్బెండ్ కి భార్య పక్కన ఉంటే అదొక టెన్షన్ అన్నమాట. కానీ వాళ్ళు చూపించుకోరు, ఫీల్ అవుతారు. సో వాళ్ళు చల్లగా కూల్గా ఉండాలి కాబట్టి మనం అరచేతులు అంటే ఇలా గోరింటాకు పెట్టుకొని వాళ్ళకి ప్రశాంతతనివ్వడం కోసం అనమాట. మన ఒంట్లో వేడి తగ్గితే కదా కొంచెం కోపాలు అన్ని కొంచెం శాంతంగా ఉండాలి. ఎప్పుడు అమ్మవారు శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలంటే అమ్మవారికి చేయాల్సిన ఉపచారాలన్నీ చెయ్యాలి. సో అందులో ఇది ఒకటి అనమాట. అప్పుడే అయ్యవారు బోలెడు గోల్డ్ బట్టలు కొనిస్తున్నారు. ఎక్కడ మొదలు పెట్టినా షాపింగ్ దగ్గర షాపింగ్ అంటే ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండేది మనకు కావాల్సినవి వచ్చినప్పుడు అంతే. అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే జోక్ కాదు, సీరియస్. అందరికి చెప్పండి, హస్బెండ్స్ అందరూ వినండి. శాస్త్రాలు ఏం చెప్పినాయంటే అంటే ఇంట్లో భార్యకి తనకి స్తోమత ఉన్నంత వరకు, అంటే స్తోమతకు మించి ఏమీ చేయమనలేదు. ఆ రోజుకి ఆయన ఒక నూలు చీర కొనగలిగితే అప్పుడప్పుడు భార్యకి కొనివ్వడంలో చాలా మంచి జరుగుద్దంటే ఇంటికి. ఆయన పట్టు చీర కొనక్కర్లేదు, ఒక నూలు చీర. అప్పుడప్పుడు ఒక కాసు బంగారం, 1 కేజీ బంగారం కొనక్కర్లా, 1 కాసు బంగారం, లేకపోతే అర గ్రామ్ అయినా సరే ఒక బంగారం కొనివ్వడము, తనకు నచ్చిన చీర, తనకు నచ్చిన స్వీట్ ఏదైనా భార్యకి తెలియకుండా తీసుకొచ్చి ఇస్తే ఆ భార్య మనసులో ఒక సంతోషం వస్తుంది కదా, అదే ఇంటికి పెద్ద దీవెనంట. సో అందుకని ప్రతి ఒక్కరు అంటే మనం స్వీట్ షాప్ కి, గోల్డ్ షాప్ కి, బట్టల షాప్ కి వెళ్ళండి హస్బెండ్స్ అందరు కూడా. బట్టల షాప్ కి అయితే మా దగ్గర రండి. అసలు అన్యాయమైన విషయం ఏంటంటే వీళ్ళ హస్బెండ్ అంట ఈ రీల్ చూడాలంట, ఆయన షాపింగ్ చేయాలంట, మీరు పర్మిషన్ ఇస్తే ఆయన చేస్తారు. భర్త భార్యకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా, మొత్తం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ ఇచ్చేసినా, మొత్తం మా లాకర్కి ఇచ్చేసినా సరే ఏ భార్య కూడా లిమిట్ దాటి షాపింగ్ చేయదు. తన లిమిట్ తనకు తెలుస్తుంది. అమ్మో రేపొద్దున దేనికి పనికి వస్తుందేమో, దానికి పనికి వస్తుందేమో, ఇది అవసరమా, ఇప్పుడు ఏమైందిలే అనుకునే మంది చాలా ఆడవాళ్ళు ఉంటారు. అందుకని మనం ఏదో ఈజీగా ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, వాళ్ళ చేతుల్లోకి ఇస్తే అనుకోకూడదు. బాధ్యత ఇంకా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు వంట చేసినప్పుడే అందరికి సరిపోతుందా లేదా అని తక్కువ తినే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? తినరు, అందరూ అయ్యాక తింటారు. ఇప్పుడు ఆకలేదు, ఇందాక టీ తాగేయాలి, ఉండలే నేను రావాలి, వస్తానులే, ఉండి కాళ్ళు చేతులు కడుక్కొస్తాలే, జిడ్డుగా ఉందిలే అని అవాయిడ్ చేసేసి ఆ టైంని అందరికీ సరిపోయిందా లేదా, అందరు కడుపు నిండా తిన్నారా లేదా అని ఆలోచించి తర్వాత ఆడవాళ్ళు తింటారు. అందుకని డబ్బులు ఆడవాళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టరు. అందుకని భర్తలు ఏం చేయాలంటే, ఇచ్చాం కదా నువ్వు వాడుకుంటున్నావుగా, నువ్వు కొనుక్కుంటున్నావులే, నేను తెస్తే ఏంటి, ఇప్పుడు తేవాలా ఏంటి, నీ ఇష్టాన్ని నువ్వు కొనుక్కున్నావు అనుకోకుండా చక్కగా భార్యకి మీకు నచ్చింది వారానికి ఒక స్వీటో, ఒక చాక్లెటో, నెలకు ఒక చీరో, సంవత్సరానికి ఒక బంగారమో కొనిస్తే ఆ ఆడవాళ్ళు ఎలా అంటే భర్త ఎన్ని తప్పులు చేస్తారో వాళ్ళకి క్షమించేస్తారు. క్షమాగుణం ఉన్నది ఆడవాళ్ళకే. అంటే నా గురించి పట్టించుకుంటున్నారనే ఒక తృప్తి ఉంది చూసారా. అంటే మా ఆయన బయటికి వెళ్ళి కూడా నన్ను గుర్తుపెట్టుకుని నా కోసం ఇది తెచ్చారు. అంతకంటే ఒక స్త్రీ కోరుకునేది ఇంకేది లేదు. దానికోసమే ఈ పండుగలు, పూజలు అన్నీ. అవును, అందుకని ఇంకా సంతృప్తికి విలువ కట్టలేము అసలు. గోరింటాకులు ఏమేమి వేయాలి ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. ఫస్ట్ ఆకు వేయాలక్క, ఫస్ట్ ఆకు వేయాలి, గోరింటాకు వేయాలి, వాటర్ కూడా వేయాలి. రోల్ వేయాలట అక్క, పెద్ద రోల్లో వేయాలక్క. రోల్ కర్డ్ వేయాలి, లెమన్ వేయాలి, సూపర్. ఇంకా చింతపండు వేయాలి, వక్క వేయాలంట. వక్కలు తీసుకురండి. అందులో వక్కలేదు కదా పాపం, నేను చూడలేదు, నిమ్మకాయ ఉంది, వక్క వేయాలంట. వీటన్నిటికీ మించి నాకు చిన్నప్పుడు మేము మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్తే ఆ సూరి ఉంటుందా, తాటాకు ముందుకు వేస్తారు కదా, సో ముందుకేస్తే ఆ సూరి 4-5 ఇళ్ళది గిల్లుకు రావాలి. ఒక ఇల్లుది కాదు, మళ్ళీ 4-5 ఇళ్ళది గిల్లుకు రావాలి, పండుతుందని. అంటే నాకేమనిపించింది అంటే సూర్యరశ్మి ఒకలాంటి గడ్డి. సూర్య అంటే మన ఈ తాటాకులతో వేస్తారు కదా ముందు, వసారానేనా
వసారా వసారా పాక అంటే వేరు, వసారా అంటే మనకి కారిడర్ 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 చూసారు. ఇప్పుడు అలా చెప్పాల్సి వస్తుంది. వసారా అంటే అర్థం కావట్లేదండి. పెరట్లో వసారా, ఇంటికి ముందు నుంచి వసారా వేస్తారు. సో అందరూ చక్కగా అందరు అమ్మవార్లు కలిసి గౌరమ్మలు కలిసి చక్కగా మన రోట్లో వేసుకొని రుబ్బేసుకుందాం. ఓం నమ శివాయ, ఓం శక్తి, శ్రీమాత్రే నమః. రండి. కొంచెం చింతపండు, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మకాయ. యాక్చువల్గా నిమ్మకాయకి చింతపండు కూడా సరిపోతుంది, అయినా మనం నిమ్మకాయ లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట. అంటే ఇవన్నీ బేసిక్ పెద్దలు చెప్పారు అని పూజలు, పెద్దలు పూజలు గౌరవనీయులు అదేదో చెప్పారు కదా, సూర్య సూర, అదేది సూర్యాక. ఇక మన అందరూ ఫామ్ హౌస్లు కట్టుకోండి అమ్మా, అందులో కట్టుకో. సూర్య మాత్రం తప్పకుండా మీరు అందరు అందరి గోల్ అదేనంటే. చూసారా, నేను ఎన్నిసార్లు చెప్తాను. నెక్స్ట్ ఇయర్ గోరింటాకు పండుగ ఎవరో ఒకరి ఫామ్ హౌస్ లో అయితే కంపల్సరీ. వినడానికి ఎంత బాగుందో ఈ శుభ సదుగో. అమ్మవారు అలా తదాస్తు దేవతలు వెళ్తూ ఉంటారు. తదాస్తు తదాస్తు తదాస్తు, అందుకే గంట కూడా మోగుతుందంట. మన ట్రెడిషన్స్ గురించి మాట్లాడి మధ్యలో కనిపించట్లేదేంటా అనుకున్నాను. అలా వెళ్ళి మెరుపు తీగలాగా వెళ్ళి అందంగా రెడీ వచ్చేసింది. సూపర్. టైం లేదు కాబట్టి కానీ పాప, లేకపోతే నగలు కూడా వేసేవాళ్ళు. వేసుకున్నావా బొట్టు? కొంచెం చిన్నగా చిటికెడు కుంకుమ పెట్టండి అమ్మా, లైట్ గా. అసలే చిన్న ముత్తైదు, అసలు చిన్న గౌరీ తల్లి. అంతే, సూపర్. వావ్. చిన్న క్లిప్ పెట్టుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. అంటే మనం రుబ్బక్కర్లేదండి అస్సలు. రోళ్ళు కూడా పనిలేదు, రోల్తో పనిలేదు, రుబ్బు రోల్తో అసలే పనిలేదు. ఇదంతా ఒక మాయా ప్రపంచంలో ఇది ఒక రోలు, దీనిలో గోరింటాకు. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు ఇక్కడ గోరింటాకు వచ్చేస్తుంది. రెడీ? మూసుకున్నారు కదా, అమ్మవారి ఆశీర్వాదం. అంతే కదా, అమ్మవారి ఆశీర్వాదంతో మిక్సీలు వచ్చినాయి కదా. అసలు నేను ఎంత ట్రెడిషనల్ గా ఈ రుబ్బు రోలు పెట్టుకొని ఎంత సాంప్రదాయబద్ధంగా నేను ఇలా చేద్దాం అనుకుంటే ఇప్పుడు మంచి మంచి ఐడియాలు ఇచ్చేస్తే ఇప్పుడు ఏం చేస్తాం? ఇంతమంది రుబ్బరు. ఇప్పుడు అంటే చేస్తున్నారు వాళ్ళు రుబ్బుతారండి. కాకపోతే ఆ గోరింటాకు పెట్టుకోకుండా పండుతాయి కదా చేతులు. అవును, వద్దులే అని మీకు పని చేయండి. మీరు ఓన్లీ రుబ్బండి, మేము తోస్తాం. ఓకే, రెడీ అండి. ఇది మన మిక్సీ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. కంపల్సరీ రుబ్బాల్సిందంటే ట్రెడిషన్ కాబట్టి కొంచెం రుబ్బుకుందాం అండి. ఇంత రుబ్బాలంటే ఇది ఇంతేనండి, ఇంకా బోల్డ్ మిక్సీ ప్లాన్ అమెరికాలో చేయమనండి. ఓకే అండి. ఎవరు అమెరికాలోనే మిక్సీలు ఉన్నాయి? లేదు, ఇప్పుడు లేదు, ఇండియాలో కూడా మిక్సీలు కదా. అక్కడ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరూ అయితే మీరైతే మిక్సీ వేసుకోండి. పొరపాటుని ఈ రోడ్ల కోసం అక్కడ ఇక్కడ పడి వెతక్కండి. వద్దు అసలు. కమ్యూనిటీకి ఒక రోల్ పెట్టుకోండి. కమ్యూనిటీకి ఒక రోల్ పెట్టుకోండి. ఆర్డర్ చేసుకోవచ్చు, గోల్డ్ వస్తాయి. అవును, ఇప్పుడు తింత బట్టండి. కానివ్వండి. శక్తి, కమ్ ఆన్. ఇలా కాదమ్మా, అత్తలేని కోడలు తమురాలు, కోడలు గుణవంతురాలు. ఆహం ఆహం
కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మా పసిపాల మీద మిగడేదమ్మా వేడి పాలలోన మిగడేదమ్మా ఆహు ఆహు. ఫైనల్ గా రుబ్బిచ్చేసారండి మొత్తానికి. అమ్మా ఏసీ వేసుకున్నాంలేండి, అలానే ఏం అలసిపోలేదు. పాపడిందా? ఎస్, వావ్ సూపర్. ఇంకా చాలు కదా, ఇంకా చాలు 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 చాలు. చెప్పండి. మధ్యలో మధ్యలో కొన్ని ఆకులు అయితే మెదగలేదు అండి, ఇంతమంది రుబ్బినా కూడా. ఆకులు తీసేసి పేస్ట్ పెట్టుకుందాం. చూసారా, మధ్య ఇంత రుబ్బా కూడా ఆకులు నలిగే వరకు సునీత గారు రుబ్బుతారు. లేదండి, ఇంకా అవి నలగవండి. వీళ్ళు మధ్యలో బాగా కిందవన్నీ అలానే ఉంచేసి ఎవరి బలం వాళ్ళు చూపించేశారు. సో అవి ఇంకా నలగవు, ఇలానే పెట్టుకోవాల్సిందే. ఇగో చూసారా, ఆకులు వచ్చేసినాయి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఆకులు. ఇవన్నీ కిందవండి, వీళ్ళు పైకి వెళ్ళలేదు. అంతేనా? ఏంట్రా ఇది ఏరుతున్నారు వీళ్ళు? అంటే ఇంత పని చేసాక కూడా మీరు ఆకులు కనిపిస్తున్నాయని పేరు పెడుతున్నారు. అంటే మధ్యలో ఉన్నాయి కదా ఇస్తున్నారు. అదిగోండి, మరి ఏం చేస్తాం. ఆకులో ఆకునంటే పాట పాడండి. నేను చాలాసార్లు మొన్న కూడా పాడాను. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై రెమ్మలో రెమ్మనై నునులేత నినులేత కొమ్మ కాదు, నినులేత రెమ్మ. రెమ్మే అది, కొమ్మ కాదు. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై పువ్వు నునులేత రెమ్మనై పూల పువ్వే ఉంది కదా. ఎన్ని డౌట్లు చూసారా? అదే కదా, నేను ఒక్కదానే పాడినప్పుడు బాగానే పాడేశానండి, మీరు కూడా విన్నారు కదా. అంటే సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కొమ్మలో కొమ్మనై పువ్వులో పువ్వునై నునులేత రెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. అమ్మయ్య అంతా కలిసి తీసుకొని వీళ్ళు అసలు ఆగలేకపోతున్నారు. ఆవిడ గోంగూర పచ్చలు అన్నం అనుకున్నట్టున్నారు, పెట్టించుకుంటున్నారు. ఆ పట్టాలంట. మేమందరం కష్టపడుతున్నామని పాపం జాకీ గారు టీ చేసి మరి తీసుకొచ్చారు. అంతే. బాగుందండి, టీ చాలా బాగుందండి. మీరు పెట్టలేదండి, జాకీ గారు పెట్టారు. అండి, భార్యాభర్తలు అంటే ఒకరేనండి, ఇందులో నువ్వు నేను ఉండదండి. అబ్బా మందేనండి, మేమేనండి, మేమే మందే, మేమే మేమే అన్ని మనవే, కార్డులు కూడా మనవే, అన్ని మనవే, అన్ని మనమే, మన సంపాదన మందే. మనది మనదే, మన ఆయనది మనదే. అక్క, మై మనీ ఇస్ మై మనీ. ఎగ్జాక్ట్లీ, ది మ్యాన్ బిహైండ్ ది టీ. ఎంతో కష్టపడి రుబ్బిన గోరింటాకుని ఇలా చిన్న చిన్న గిన్నెల్లో తీసుకొని ఇలా పెట్టి ఆడపిల్లల్ని ఎదురుగా కూర్చోపెట్టుకొని ఏం చేయాలి? గోరింటాకు పెట్టాలి. మీకు తెలుసా, ఇందాక పండగ తెలియదు అన్నారు కదా. తెలుసండి, పండగ తెలియదు అన్నానని రుబ్బే దగ్గర నుంచి పెట్టే దగ్గర నుంచి మొత్తానికి నన్ను వదిలిపెట్టట్లేదు అసలు.
మీకు మొత్తం క్లాస్ తీసుకోవాలి ఈ రోజే. టీచర్ లాగా అన్నమాట. నిజంగానే అలా అయిపోయింది. అలానే ఒక విషయం తెలియాలి కదా, పరిపూర్ణంగా తెలుసుకోవాలి ఏ విషయమైనా సరే. మనకు ఇది మాత్రం చాలా అంటే చాలా సరదాగా ఉందండి. అంటే ఎప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం కదా, బట్ సూపర్ ఫన్ అండి. రుబ్బింది ఇదంతా టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అంత బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా రుబ్బాం కూడా. అసలు నేను చెప్పేది ఎలా ఉందంటే రుబ్బలేదు అన్నట్టు చెప్తున్నారు. చూసారా అసలు బాగా రుబ్బాం, బాగా రుబ్బాం దగ్గర అండర్లైన్ చేసుకోండి, రెడ్ మార్క్. అండి అవునండి, ఈ రుబ్బామండి, మిక్సీలో మాత్రం వెయ్యలేదు. మీరు అయితే ఒక క్వశ్చన్, ఇది మిక్సీలో వేసామా రుబ్బామా కింద కామెంట్ చేయండి. అబ్బా మా కష్టాన్ని మీరు అసలు ఎలా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మీరు ఇటు చెప్పరా, ఇటు వచ్చి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తారట. ఇక్కడ ఆవిడ స్ట్రెస్ చేసి దీనికి గీవేవే గోరింటాకే ఇస్తాం. స్ట్రెస్ ఎక్కడ చేయాలో, ఒత్తి ఎక్కడ పెట్టాలో మర్చిపోతుంది. చీరల గురించి చెప్పి గోరింటాకు రుబ్బింది. ఇదిగోండి దానికి సాక్ష్యం. ఏం కాదు, లాస్ట్ లో పట్టుకొని ఉండమన్నారు కాసేపు. అసలు కష్టాన్నంతా మొత్తం తీసేస్తున్నారు. ఇంకో రుబ్బిన వాళ్ళు నలుగురు చూడండి ఎవరు పట్టుకుని ఉన్నారు చూడండి అసలు. అవును లేదు, ఫస్ట్ నుంచి నలుగురే రుబ్బారండి, రుబ్బలేదు. వీడియో కోసం చెయ్యి తీయకుండా రోల్ మీద పెట్టాం కాబట్టి పండింది. అసలు ఆవిడ ఏంటంటే అసలు ఏమన్నా ఒకవేళ నిజంగా పాపం నిజంగా మన వాళ్ళు అదే అప్లోడ్ చేయాలి మీరు, అంతే. చూసారా అసలు మనమే ట్రెండింగ్ 1 అంతే. రుబ్బారు, మేము మిక్సీలో వేయలేదు, మేము రుబ్బాము. ఇంకొకటి కూడా ఏంటో తెలుసా, ఇందాక మిక్సీ కింద మర్చిపోయి దీని కింద పెట్టారు. తర్వాత తీసారు, ఎందుకంటే మీరు దాన్ని జూమ్ చేసి సర్కిల్ చేసి చూపిస్తారు. సో దీనికోసమైనా మీరు ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలండి. మీకు ఎక్కడన్నా మిక్సీ గిన్నె కనిపించదు. దొరికితే సునీత డిజైనర్ బొటిక్ నుంచి కూపన్ 10,000 రూపీస్ కూపన్ కంపల్సరీగా ఇప్పిస్తాను. కోకాపేట్ లో ఉంది. ఇంకొకటి, ఇందాక మిక్సీ గిన్నె ఉన్నది తీయలేదు నువ్వు అంటే ఎవరు చెప్పరు, అప్పుడు ఎవరు చెప్పరు. మన 10,000 సేఫ్. అదే కదా, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. గోరింటాకు పెట్టేస్తున్నాము. మామూలుగా అయితే గోరింటాకు పెట్టుకున్నప్పుడు బంతి ఆకులు కదా, కాకరకాయ ఆకులు, చామంతి ఆకులు వేసి పెట్టాలి, డిజైన్ చేస్తారు. సో మగవాళ్ళకైతే కొవ్వొత్తి వెలిగించి మొత్తం బొట్లు చుక్కలుగా పోసేసేవాళ్ళు. చుక్కలు అంటే డిజైన్ వస్తుంది కదా, చుక్కలు వస్తుంది డిజైన్ మొత్తం అలా ఉంటుంది. ఇది నాకు తెలియదు. ఇది కూడా తెలంగాణ స్పెషల్ అనుకుంటా. ఎందుకాడో ఆ కొవ్వొత్తి పెట్టి చదివితే మొత్తం మళ్ళీ ఇట్లా చేర్చి ఫింగర్ ప్రింట్స్ ఓకేనా, అంతే. రెడీయా? అదిగో చూడు చేతిలో బంగారు తల్లి ఆల్రెడీ పెట్టుకుంది, అయినా కూడా చక్కగా మళ్ళీ పెట్టుకుంటుంది. సూపర్. లేదు, వర్షం వచ్చినప్పుడు చందమామ గుండ్రం కనపడదు, పక్క పక్కన మేఘాలు సేమ్ అలానే అనమాట. సాటర్న్ రింగ్స్ ఇవన్నీ. అమ్మా ఏంటి చిన్న తల్లి, సరే ఎవరైతే బాగా పెడుతున్నారో వాళ్ళకి చేరుస్తారు ఆవిడ. మనం పెట్టేటప్పుడు మనల్ని పొగుడుకోవాలి, మనం పక్కన వాళ్ళని పొగడకూడదు. పొగిడేలా పని చేయాలి సునీత.
చూసారా గోరింటాకు ఏది ఎలా పెట్టారు? అయ్యో మర్చిపోయి ఇక్కడ 4 చుక్కలు పెట్టారండి. అక్కడ హై బడ్జెట్ గోరింటాకు అది. అది కాదు విషయం, ఇక్కడ 4 పెట్టాను, వీడియో నెంబర్ 4 అని నేను శారీ కోసం అని. వీడియో నెంబర్ 4 శారీ నెంబర్ 5. అదనమాట సంగతి. అయ్యో వర్షం వస్తుంది అంటే మా బుడ్డి వర్షంలో తడిసి వచ్చేసింది అంట. హాయ్ చెప్పు. హలో, బాగున్నారా? హౌ ఆర్ యు గైస్? వాట్ బ్రో? నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఏం మామ? అరే మాము ఎలా ఉంది? నీలా ఉంది అంటే అందంగా ఉందనా? అందంగా లేదు. నువ్వు ఎలా ఉంటావు తెలుసు కదా. సో మా ఆయన కూడా గోరింటాకు పెట్టడం కూడా వచ్చేసింది. అన్ని అలా దగ్గరుండి నేర్పించాలి. నెక్స్ట్ ఇయర్ నీకు మూడు ఎవరు వస్తే బాగుండు అనుకో? ఇంకెవరు వస్తారు చెప్పు? నెక్స్ట్ జన్మకట. ఏ జన్మకైనా 7 జన్మలకు నువ్వే కావాలి. అవును, ఎందుకంటే మొత్తం ట్రైన్ అప్ చేసుకోవడం కష్టమని. చూసారా అసలు ఇంత బాగా నేను అసలు ఎవరికైనా వచ్చా చెప్పు. మీలో ఎంతమంది ఇలా గోరింటాకు పెడతారు మీ భార్యలకు చెప్పండి. సరే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతమంది పెట్టారో. మీ హస్బెండ్ ఎవరికి పెట్టారో వాళ్ళు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అప్పుడు తెలుసుకుంటాం. ఎవరెవరు తమ భార్యకి గోరింటాకు పెట్టారో వాళ్ళు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నా భార్యకి గోరింటాకు పెట్టాను లేదా నా భర్త నాకు గోరింటాకు పెట్టారు అని కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. థ్యాంక్ యూ. వావ్, చూసారు ఎంతమంది చాలా కష్టపడి రుబ్బి అదంతా ఏం కాదు కానీ రోట్లో రుబ్బి చక్కగా ఎంజాయ్ చేస్తూ
అందరూ తలొక చెయ్యి వేసుకుని తల బోల్డ్ అని కబుర్లు, రీల్స్, ఆటలు, పాటలు, ముచ్చట్లు ఎన్ని చేసుకుని ఆషాఢ మాసంలో అరచేతుల నిండా గోరింటాకు పెట్టుకున్నాము. మా గోరింటాకు పండుగ ఇలా జరిగిందనమాట. అనిల గారు, మనం చక్కగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. అందరికి తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చెప్పడం, పండుగ గోరింటాకు గురించి, గోరింటాకు శ్రేష్టమైందని చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ కల్చరల్ కంటెంట్ మనం ఎప్పుడు చేయాలి. Family and cultural content. Subscribe to Harita Jackie YouTube channel. Wow, thank you. మరి మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్. బాయ్ బాయ్. You're so sweet. గారు ఏంటండి ఇది? ఉండండి, అసలు ఇప్పుడు మొత్తం అసలు ఎంకరేజ్ చేయట్లేదు. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, లేచింది పురుష ప్రపంచం. మధ్యలో మధ్యలో ఆకులు కొన్ని అవ్వలేదు కానీ కవర్ అయిపోతాయి. నాకు పెట్టరు. ఏంటది? అందరూ శ్రీకాంత్ మళ్ళంటారు దగ్గర బలి సాహోరే బాహుబలి అట అలా ఉంది. కాదండి, ఇది ఇంతమంది లేపినా లేవట్లేదు. ఇందాక పెరుగు బదులు పెవికాలు ఏం వేయలేదుగా. కంపారిజన్ దానికంటే దీనికి ఏది బాగుందంటే మంది బాగుంది. బాలే ఏ బాగుందని చెప్పరా? బాలే అదే బాగుంది. తేజస్వి నాకు తెలియట్లేదు శ్రీకాంత్. యాక్చువల్లీ కానీ ఇట్లాంటి పండుగలకి లాస్ట్ లో రావాలి. ఫస్ట్ లో వస్తే పని చేపిస్తారు. లాస్ట్ లో అయితే చేతులు కడుక్కొని వచ్చి నెక్స్ట్ కార్యక్రమం చూసుకుందామా?